నవగ్రహాల అనుగ్రహం పొందేందుకు ప్రథమంగా చేయాల్సినవి ఏవి? పూజలు దానాల వల్ల నవగ్రహాల అనుగ్రహం మనం పొందవచ్చా? నవగ్రహ అనుగ్రహం పొందే నిమిత్తమై ముందుగా పాటించవలసింది ఆహార నియమం, మౌన వ్రతం, జపం, మానసిక ఏకాగ్రత, దానం, తదుపరి హోమము, జపము, ఇంకా ఏవైనా అభిషేకాదులు, వాటితో కూడుకున్నటువంటి పరిహారాలు, పరిష్కార మార్గాలు. అన్నింటికంటే కూడా ముఖ్యం నవగ్రహాలకు ఆధారంగా ఉండేటటువంటి కరము, చేతిని పరిశీలన చేసుకోవడం, చేతిని అదుపులో పెట్టుకోవడం. ఈ చేతిలోనే నవగ్రహాల దర్శనం మనం చేయవచ్చు. చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, చిటికిన వేలు దిగువ భాగం చంద్రుడు, మధ్యలో కుజుడు, ఆ మధ్యలో రాహువు, దిగువన కేతువు. నవగ్రహాల ఆకారంగా ఉండేటటువంటి ఈ అరచేతిని అదుపులో పెట్టుకుంటే నవగ్రహానుగ్రహత సులభంగా లభిస్తుంది. నవగ్రహానుగ్రహం పొందాలి అంటే ఈ అరచేతిని వినియోగించి ఎవరిని బెదిరించకూడదు. అలాగే యథాశక్తి అరచేతిని వినియోగించి దానం ఇవ్వాలి, అరచేతిని వినియోగించి జపం చేయాలి. అంటే ఇలా చక్రాకారంలో అరచేతిని వినియోగించి ధ్యానం చేయాలి. అరచేతిని వినియోగించి ఆహారం స్వీకరించే సమయంలో నియంత్రణ పాటించాలి. నవగ్రహాలన్నింటి యొక్క సులభంగా అనుగ్రహం పొందే మార్గం ఏదైనా ఉంది అంటే అరచేతిని అదుపులో పెట్టుకోవడమే అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. నాకేమిటి అని ఇలా అన్నామా, ఈ రెండు మన అంతు చూస్తాయి. చూపుడు వేలు గురుగ్రహానికి ప్రతీక, అహంకారానికి ఆది. బొటన వేలు కూడా శుక్రగ్రహానికి ప్రతీక, మనలో ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటటువంటి లక్షణాన్ని పెంచుతుంది. చిన్నప్పుడు బడిలో మనం తరగతి టీచర్తో బయటికి వెళ్ళాలి అంటే దాహం అని చెబుతూ ఉంటాం. ఇలా చెప్పి బయటికి వెళుతూ ఉంటాం. దాహం, థమ్సప్ లేదా మరికేదైనా పదం విజయానికి ప్రతీక, నాకు తెలుసు అనే అహంకారానికి ప్రతీక. ఈ రెండు ఇంత కారణం చేస్తాయి. కనుక నవగ్రహానుగ్రహం పొందాలి అంటే అరచేతిని అదుపులో పెట్టుకోవాలి. ఇలా కాకుండా తీసుకునే ఆహార పదార్థాలను నియంత్రించడం, నవగ్రహాలను ప్రదక్షిణతో సంతృప్తిపరచడం, ప్రశాంతంగా మౌనవ్రతం అనుసరించడం, వీలైనంత మట్టుకు రాహుకాలాలలో ప్రయాణాలు పాటించకపోవడం, తగ్గించడం, అన్నీ తగ్గించుకుంటూ మితంగా హితంగా పరిమితంగా మన జీవన శైలిని జీరో అనేటట్లుగా మార్చుకుంటూ ఉంటే సులభంగా నవగ్రహ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇది సమాధానం.